రెండు తలంపుల మధ్య ప్రజలు ఉన్నారు. ఎన్ని తలంపుల మధ్య అండి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులుగా ఉందరు. రండి, నీ దేవుడు నిజదేవుడో నా దేవుడు నిజదేవుడో తేల్చేసుకుందాం. రండి, ఎంతమంది బయలులను పంపిందారో పంపించుకోండి. ఛాలెంజ్ చేశాడు ఏలియా. ఏం చేశాడండి? ఛాలెంజ్ చేశాడు ఏలియా. సంఘము అభివృద్ధి అవ్వడానికి కారణం రెండు తలంపులు. కుటుంబం అభివృద్ధి అవ్వడానికి కారణం రెండు తలంపులు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం రెండు తలంపులు. నువ్వు సరిగా చదువుకోలేకపోవడానికి కారణం రెండు తలంపులు. నీవు జ్ఞాన అభివృద్ధిలో రాకపోవడానికి కారణం రెండు తలంపులు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉందరు. భక్తి చాలా శిఖరాల పైనకి వెళ్ళాలి. కుటుంబ ఆశీర్వాదం చాలా శిఖరాల పైనకి వెళ్ళాలి. నీ యొక్క ఆర్థిక స్థితి చాలా శిఖరాల పైనకి వెళ్ళాలి. నువ్వు వేసుకునే డ్రెస్ సెన్సింగ్, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ప్రార్థన చాలా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి. కానీ వెళ్ళడం లేదు. వై? ఎందుకు? రెండు తలంపుల మధ్య మీరున్నారు. రెండు ఆలోచనల మధ్య మీరున్నారు. ద్విమనస్కులై మీరున్నారు.